ఆ! కమలం నేతలపై అధిష్టానం నిఘా. హమ్మయ్య! హ్యాపీగా ఉందిరా బయ్ నాకైతే. కమలం నేతలపై అధిష్టానం నిఘా. ఎమ్మెల్యేలు, ఎంపీల తీరుపై కన్ను. చీకటి ఒప్పందాలు జరిగినట్టు ఇప్పటికే గుర్తింపు. రేవంత్ అనుకూల వర్గం చిట్టా సిద్ధం. ఇటీవలే ఎంపీలతో ప్రధాని మోడీ భేటీ. పనితీరుపై వార్నింగ్. పార్టీని చక్కదిద్దే పనిలో రాష్ట్ర నాయకత్వం నిమగ్నం. తెలంగాణలో కమలం పార్టీ బలోపేతానికి హైకమాండ్ నడుం బిగించింది. పార్లమెంట్ సీట్ల పరంగా ప్రతిపక్ష హోదాలో ఉండాల్సిన బీజేపీ ఎందుకు వెనుకబడిందని సమాలోచనలు చేస్తుంది. తెలంగాణ ప్రజలు పార్టీని ఆదరించేందుకు సిద్ధంగా ఉన్న స్థానిక నాయకులు ఎందుకు గుర్తించలేకపోతున్నారని, వారి మధ్య ఉన్న సమస్యలను పసిగట్టేందుకు హస్తినా పెద్దలు సిద్ధమయ్యారు. ఇప్పటికే ఆ పార్టీలోని పలువురు ఎంపీలు, ఎమ్మెల్యేలు రేవంత్ ప్రభుత్వం తీసుకునే ప్రజా వ్యతిరేక కార్యక్రమాలను విమర్శించడంలో అంటిముట్టనట్టుగా వ్యవహరిస్తున్నారు. వారి వ్యవహారంపై నిఘా పెట్టి పార్టీ నిర్మాణం చేయడంలో ఎందుకు వెనకడుగు వేస్తున్నారనే అంశాలను పరిశీలన చేస్తున్నట్లు పార్టీ వర్గాలు చెప్తున్నాయి. ప్రభుత్వంతో అంటకాగే వారిపై స్పెషల్ ఫోకస్. అబ్బా ఏం లేదు, పార్టీ అధిష్టానం ఏం చేయాలంటే వీళ్ళందరినీ పార్టీలోకి వెళ్ళి సస్పెండ్ చేసి పడేయాలి. సస్పెండ్ చేసేసి వీళ్ళ కింద ఉంటారు కదా సెకండ్ క్యాడర్, ఎవరైతే బీజేపీ కార్యకర్తలు పార్టీ కోసం వాళ్ళ ప్రాణాన్ని కూడా బలంగా పెట్టి గ్రౌండ్లో పనిచేస్తున్నారో వాళ్ళకి ఇవ్వాలి మీరు పదవులు. ఇక అయిపోయి వీళ్ళ కళ్ళు నెతికెక్కేసి రేవంత్ రెడ్డితో చేతులు కలిపి ల్యాండ్ పంచాయతీలు సెటిల్మెంట్లు చేసుకుంటున్నారు మీ ఎంపీలు. ల్యాండ్ పంచాయతీలు సెటిల్మెంట్లు మీ ఎంపీలు చేసుకుంటా ఉన్నారు. రేవంత్ రెడ్డికి చేదోడు వాదోడుగా చేగోడులు తినుకుంటూ కూర్చున్నారు. ఎప్పటి నుంచో మొత్తుకుంటున్నాం ఇదే విషయం. ఈ విషయం మాట్లాడితే అబ్బో ఇక కథం, వాళ్ళకి ఎక్కడ లేని కోపం వస్తుంది. ఉన్నది ఉన్నట్టు మాట్లాడద్దు, భజన వేయాలి, గ్రేటు తోపులు ఊపులు అనుకుంటా. మాకేమవసరం అండి భజన వేయనీకి? సో మొత్తానికి ఎట్టకేలకు ఇప్పటికైనా తిట్టడం షురూ చేసింది బీజేపీ పార్టీని. చాలా సంతోషం.